మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థిస్తూ ఉన్నారా? చూడండి, ఈ రోజుల్లో చాలా చింత, బాధ, వేదన, దుఃఖము, అయ్యో నా పరిస్థితి, నా స్థితి, నా పిల్లల భవిష్యత్తు అని ఇలా రకరకాలైన ఆలోచనలు, వేదన మన హృదయాన్ని పట్టి పీడిస్తూ ఉన్నది. కానీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడని నువ్వు గుర్తెరిగితే నీ కష్టాలన్నీ కూడా, నీ నష్టాలన్నీ కూడా, నీకున్న వేదన పరిస్థితుల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసా? దేవుని పాదాలు నేరుగా పట్టుకోగలుగుతావు. దేవుని ముఖదర్శనం, కష్టాల్లోనే దేవుని ముఖదర్శనం చేయగలం, నష్టాల్లోనే దేవుని ముఖదర్శనం ఆయన స్వరం వినాలి అంటే ఇక్కడ నలిగిపోవాలండి. ఈ గుండె నలిగిపోతే ఆయన స్వరం చాలా స్పష్టంగా, క్లియర్గా మనం వినగలుగుతాం. అంటే మీకు బాధలు ఉండాలని, కష్టాలు ఉండాలని నేను కోరుకోవట్లేదు. సహజం, మానవ జీవితంలో సహజము కష్టాలు రావడము. కానీ అందులో నుంచి ఒక కృప దొరుకుతుంది, అందులో నుంచి ఒక మేలును మనం అనుభవించగలము అని చెప్తూ ఉన్నాను నేను. ఎందుకంటే అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలెవ్వరూ కనికరించరు. బంధువులు, స్నేహితులు, మనల్ని కన్నవారు, కట్టుకున్నవారు ఎవ్వరూ కూడా నేను అర్థం చేసుకోరు. కానీ దేవుడు మాత్రం నీ కష్టకాలంలో నీకు సమీపముగా ఉండి నువ్వెప్పుడు మాట్లాడితే అప్పుడు నీకు ఉత్తరం ఇవ్వడానికి చాలా సమీపముగా నిన్ను గురించి పట్టించుకొని అట్లా నీ వైపే చూస్తూ ఉంటాడు. కనుక ఈరోజు నేనేమని చెప్తున్నానంటే, ధైర్యముగా ఉండండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభు ఏం చెప్తున్నాడో వినండి. ఆయనతో జీవించడం అనేది చాలా ప్రాముఖ్యము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైన వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే చూడండి, పర్వతాలు తొలగిపోయినట్లుగా, అంటే సమస్యలు, బాధలు, దుఃఖము, వేదన, చాలా రకమైన నీరసించిపోయిన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏవి తొలగిపోయినా, ఏవి తప్పిపోయినా, ఎవరు విడిచిపోయినా, ఏం జరిగినా కూడా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు, నా సమాధానమైన విషయమైన నిబంధన తొలగిపోదు. అది కాస్త కూడా అటు ఇటు తొలగినట్టుగా కూడా కాదట. తొలగడం అంటే జస్ట్ ఇట్లా తొలగడం అనేది కూడా జరగదు. నీ అందు నేను జాలి పడుతున్నాను అని చెప్తున్నాడు. ఎవరు జాలి పడతారండి? కష్టకాలంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఆహా మంచిగా అయింది, చాలా బాగా జరిగిందిలే, నన్ను అప్పుడు అట్లా అన్నారు అందుకనే ఇట్లా జరిగిందని ఎగతాళి చేసే ప్రజల మధ్యలో ఉన్నాం. అటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం. అటువంటి ఆ మాటలు మనం వింటున్నాం. మన హృదయం ఇంకా గాయపరచబడుతుంది. కానీ దేవుని మాట ఏమంటుందంటే, నీ యందు జాలి పడుతున్న యెహోవా సెలవిస్తున్నాడు. ఏమనంటే, నా నిబంధన తొలగిపోదు, నా యొక్క కృప తొలగిపోదు, నీ యందు నేను జాలి పడుతున్నాను, నీకు సహాయము చేస్తాను. ఎన్ని తొలగిపోయినా దేని వైపు నువ్వు చూడకుండా దేవుని వైపే చూస్తూ నడిచినప్పుడు, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడినప్పుడు గొప్ప కార్యములు దేవుని బిడ్డ. ఎక్కడ నిందించబడుతున్నావో, ఎక్కడ తల వంచుకుంటున్నావో అక్కడే నీ తల పైకెత్తబోతున్నాడు. ఏ ప్రజల మధ్యన నిందించబడుతున్నావో ఆ ప్రజల మధ్యనే నీ నామము గొప్ప చేయబోతున్నాడు. దేవుని పక్షముగా నువ్వు నిలబడు. దేవుడు నీ పక్షముగా ఆల్రెడీ నిలబడి ఉన్నాడు. దేవుడు నీకు సహాయము చేయాలనుకుంటున్నాడు. నీతో ఆల్రెడీ నిబంధన చేసిన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు ధైర్యము తెచ్చుకొని ప్రభు పాదాలు పట్టుకోండి. వాగ్దానమును ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తూ ఉండండి. వాగ్దానము చేత పట్టుకొని, ప్రభు ఇదిగో ఇది నువ్వు చెప్పావు, చెయ్యండి అని అడగండి. ఖచ్చితంగా మన దేవుడు అన్యాయస్తుడు కాదు. యాకోబు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాడట. పెనుగులాడి ఏం చేశాడంటే, దేవుని దూత అంటున్నది, తెల్లవారుతున్నది, నన్ను పోనివ్వండి, ఇక నేను వెళ్ళిపోవాలి అంటే, వెళ్ళనివ్వకుండా నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తాను అంటే, నీ పేరేంటయ్యా ఇంత మొండివాడిగా ఉన్నావు అంటే, యాకోబు అంటే నిజమే చెప్పావు, నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అంటే తన పేరు, తన భవిష్యత్తును మార్చుకున్నాడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడా అని చెప్పాడు. ఈరోజు నువ్వు పోరాడుతున్నావేమో, కానీ గెలుపు నీదే, విజయము నీదే.
నీ పక్కన యేసు ప్రభు ఉన్నాడు. జయించిన వాడు అన్నిటినీ జయించాడండి. శిలువపైన సమస్తము నీ కొరకు త్యాగము చేసి నీకు జయమిచ్చిపోయాడు. ఆ జయము నీవు ఇప్పుడు పొందబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు అయా కష్టముతో, దుఃఖముతో, బాధలతో, వేదనతో ఉన్నారా? వారి కన్నీరు తుడవండి. అయా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని స్వస్థపరచండి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి. చదువుకుంటున్న బిడ్డలు ప్రభువా చక్కటి ఉన్నతమైన చదువులు చదువుటకు సహాయం చేయండి. ఎగ్జామ్ రాసిన బిడ్డలందరికీ మంచి ర్యాంక్ వచ్చుటకు కృప చూపించండి. జ్ఞానాత్మతో బిడ్డలు నింపండి. ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాసేటోళ్ళు ఉంటే ప్రభువా వారందరికీ నీ జ్ఞానాత్మ అనుగ్రహించబడాలి. కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఇదిగో పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలందరికీ కూడా శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా అయ్యా నీ కనికరం వారి మీదకి రావాలి. నీ కృప వారి మీదకి రావాలి. సమృద్ధి అయిన ఆశీర్వాదం, మేలు వారు అనుభవించాలి ప్రభువా. అయ్యా ఈ సంవత్సరం అంతా నీ యొక్క దయగలిగిన హస్తముతో నిత్యము నడిపించమని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.